హాయ్ అండి. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. దీంతోపాటు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. మన ఫస్ట్ టిప్ అండి, బ్యాచిలర్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా సరే తప్పకుండా అందరి ఇళ్ళలో కామన్గా టమాటాస్ అయితే ఉంటాయి. ఈ టమాటాస్ మనం మినిమం కేజీ హాఫ్ కేజీ తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజులైతే పండ్లు పండి కుళ్ళిపోతాయి. అలా కుళ్ళిపోకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే కొంచెం కుకింగ్ ఆయిల్ అనేది ఇలా చేయికి అప్లై చేసుకొని ఇలా తొడిమి భాగంలో అప్లై చేసి మనం కవర్లో వేసి మనం మూట కట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ అయినా సరే టమాటా అనేది పాడవకుండా ఉంటాయి, కుళ్ళిపోకుండా ఉంటాయి. కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళైతే మనం బుట్టలో వేసి బయట పెట్టుకున్నా సరే చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం డ్రై ఫ్రూట్స్లో కామన్గా బాదం జీడిపప్పు అయితే అందరి ఇళ్ళలో ఉంటుంది. మనం బాదం ఇలా ఒక పావు కేజీ అలా ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు మనం అలానే ప్యాకెట్లో పెట్టి పెట్టాము అనుకోండి, అది తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది. సో అలా మనకి పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు. అలా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా ఇలా ఒక బాక్స్లో వేసుకొని దానిపైన ఒక 2-3 లవంగాలు కనుక వేసాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ అయినా సరే బాదం కానీ జీడిపప్పు కానీ పురుగైతే పట్టదు. మనకి డ్రై ఫ్రూట్స్ అనేది చాలా కాస్ట్లీ ఉంటాయి కదా. సో మనం ఇలా కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే పురుగు అనేది పట్టకుండా ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా గాలి తగలకుండా బాక్స్లో వేసి మూత పెడితే సరిపోతుంది. మనకి చాలా రోజుల వరకు అయితే జీడిపప్పు కానీ బాదం కానీ పాడవకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనము ఇంట్లో రెగ్యులర్గా నెయిల్స్ కట్ చేసుకోవడానికి ఇలాంటి నెయిల్ కట్టర్స్ అయితే వాడతాము. కొన్ని డేస్ ఆ నెయిల్ కట్టర్స్ వాడిన తర్వాత అవి షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి. ఆ షార్ప్నెస్ తగ్గిపోయినా మనం నెయిల్స్ కట్ చేసినప్పుడు కూడా నెయిల్స్ అనేది సరిగ్గా కట్ అవ్వవు. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. మన ఇంట్లో ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా, ఆ ట్యాబ్లెట్ షీట్ తీసుకొని ఈ నెయిల్ కట్టర్ని నేను వీడియోలో చూపించినట్టుగా అటు ఇటు కనుక మూవ్ చేసాము అనుకోండి, ట్యాబ్లెట్ షీట్ అనేది గరుగ్గా ఉండడం వల్ల నెయిల్ కట్టర్ అనేది ఈజీగా షార్ప్ అవుతుంది. తర్వాత మనం నెయిల్స్ కట్ చేసుకున్న ఈజీగా కట్ అవుతాయి. నెక్స్ట్ టిప్, అందరిళ్ళలో కామన్గా ప్రతి కర్రీలో కూడా కరివేపాకు అనేది వాడతారు. ఇప్పుడు పండగకి అందరూ ఊరెళ్ళి ఉంటారు. ఊరు నుండి అయితే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో ఇలా కరివేపాకు అయితే తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు కదా. మనకి ఎక్కువ రోజులు కరివేపాకు ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలి, ఆకులు అనేది నల్లబడకుండా ఉండాలి అంటే ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నాడు అనుకోండి, మినిమం 1 or 2 months అయినా సరే కరివేపాకు అనేది పాడవకుండా ఉంటుంది. ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి. తర్వాత కరివేపాకు అనేది కొమ్మల నుండి సపరేట్ చేసి ఇలా ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఈ ఆకులన్నిటినీ కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. తర్వాత ఆరిపోయిన తర్వాత ఇందులో ఒక డబ్బాలో వేసి అడుగున టిష్యూ పేపర్ వేసి పైన ఈ కరివేపాకును వేసి మధ్యలో కొన్ని బియ్యం అనేది వేయాలి. ఈ బియ్యం వేయడం వల్ల అందులో ఏదైనా తడి ఉన్నా సరే ఈ బియ్యం అనేది పీల్చేస్తుంది. తేమ ఏదైనా బియ్యం పీల్చేయడం వల్ల మనకి ఆకు అనేది కుళ్ళిపోకుండా ఉంటుంది. ఇలా డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెడితే 1-2 నెలలైనా సరే కరివేపాకు అనేది పాడవకుండా ఉంటుంది. మన ఇంట్లో నెక్స్ట్ టిప్, ఇంట్లో కంపల్సరీ ప్రతిరోజు రైస్ అయితే తింటాము. మనం మినిమం రైస్ తెచ్చుకున్నప్పుడు 25 kgs or 50 kgs బస్తాను అయితే తీసుకొస్తూ ఉంటాం కదా. మనం ఒకేసారి బస్తా ఓపెన్ చేసి పెట్టేస్తాము. రోజు కొన్ని అందులో నుండి అయితే వండుకుంటూ ఉంటాం కదా. మనం అలా బస్తా ఓపెన్ చేసి పెట్టడం వల్ల గాలి తగలడం వల్ల పురుగు అనేది పట్టేస్తాయి. సో ప్రతిసారి మనం అన్నం వండేటప్పుడు క్లీన్ చేయాల్సిన పని లేకుండా అస్సలు పురుగే పట్టకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో కొంచెం పసుపు, మిరియాలు, రా సాల్ట్ ఉంటుంది కదా, వీటన్నిటిని వేసి నేను వీడియోలో చూపించినట్లుగా మూటలా కట్టుకొని ఒక యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకొని మనకు బియ్యం ఎన్నైతే ఉంటాయో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మాకైతే ఒక 10 to 15 kgs ఉన్నాయి బస్తాలో. అందుకనేసి ఇలా నేను 2 టిష్యూ పేపర్స్తో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మనకి ఎక్కువ క్వాంటిటీ రైస్ ఉన్నాయనుకోండి ఎక్కువగా చేసుకోవచ్చు. ఇలా బస్తాలో వేసి మనం మూట కట్టాము అనుకోండి, ఎన్ని డేస్ అయినా సరే బియ్యం అనేది పురుగు పట్టవు, ఫ్రెష్గా ఉంటాయి. మనకి నక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ రాదు. మనం ప్రతిసారి చెరగాల్సిన పని లేకుండా ఇలా ఒక్కసారి కనుక చేసి పెట్టుకున్నాము అనుకోండి, సంవత్సరం ఉన్నా సరే బియ్యం అనేది పురుగు పట్టకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మన ఇంట్లో ఎప్పుడైనా ఎగ్ కర్రీ చేసినప్పుడు కానీ ఆమ్లెట్ చేసినప్పుడు కానీ మిస్ అయ్యి ఇలా మన కిచెన్ కౌంటర్ టాప్ పైన ఎగ్గు పగిలినా లేదు అంటే అందులో ఉండే వైట్స్ అన కానీ ఇలా కౌంటర్ టాప్ పైన కనుక పడింది అనుకోండి, ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది. మనం వాటర్తో కానీ సోప్తో కానీ ఎంత క్లీన్ చేసినా సరే ఆ స్మెల్ అనేది పోదు. అలాంటప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి, ఈజీగా స్మెల్ అనేది పోతుంది. మనకి ఏదైతే ఎగ్ వైట్ పడిన ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో మనకి సోప్ కానీ లిక్విడ్ కానీ వేయకుండా ఇలా మనం కర్రీస్లో యూస్ చేసే సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ అనేది వేసి జస్ట్ ఒక
20 సెకండ్స్ అలానే వదిలేసి వీడియోలో చూపించినట్టుగా తర్వాత మనం ఇలా హ్యాండ్తో కనుక గట్టిగా రబ్ చేసాము అనుకోండి, ఆ ఎగ్ సొన అంతా ఉప్పు అనేది పీల్చేస్తుంది. సో దానివల్ల అక్కడ స్మెల్ అనేది రాదు, స్ప్రెడ్ అనేది అవ్వకుండా అక్కడి వరకే మనం ఈజీగానైతే క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి కిచెన్ అంతా మంచిగా నీట్గా ఉంటుంది, మనకి ఎగ్ పగిలిన చోట స్మెల్ కూడా రాదు. తర్వాత వాటర్ పోసి జస్ట్ క్లీన్ చేసుకున్నాము అనుకోండి, కౌంటర్ టాప్ అనేది చాలా నీట్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఇదైతే అందరికీ యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇలాంటి వుడెన్ వెజిటబుల్ కట్టర్స్ అయితే వాడతాము. కొంతమంది స్టీలు, కొంతమంది ప్లాస్టిక్, కొంతమంది వుడెన్వి అయితే వాడతారు. వీటన్నిటిలో కంటే వెజిటబుల్ కట్టర్ అనేది బెస్ట్. ఎందుకంటే మనకి స్టీల్ వాటిలోనైతే మనం కట్ చేసేటప్పుడు సౌండ్ వస్తుంది, నైఫ్ అనేది తొందరగా పాడైపోతుంది. ప్లాస్టిక్ వాడడం వల్ల ఆ ప్లాస్టిక్ అనేది మన కర్రీస్లో కలిసి దానివల్ల మనకి హెల్త్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇలా వుడ్ అనుకోండి, మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. మనం నార్మల్గా క్లీన్ చేసి పక్కన పెడితే దానిపైన బ్యాక్టీరియా, ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. ఎవ్రీ 1 వీక్ ఒకసారి నేను చూపించిన విధంగా క్లీన్ చేసుకుంటే మనకి బ్యాక్టీరియా, ఫంగస్ అనేది ఫామ్ అవ్వదు. ఒకవేళ మనకి వెజిటబుల్ కట్టర్ కూడా విరిగిపోదు, చాలా నీట్గానైతే ఉంటుంది. ఒక లెమన్ తీసుకొని హాఫ్ పీస్ దానిపైన కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా వేసి నేను వీడియోలో చూపించినట్టుగా గట్టిగా రబ్ చేసి పక్కన పెట్టేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ పోసి క్లీన్ చేసి మనం ఎండలో ఒక 5 మినిట్స్ ఆరబెట్టేసి మనం లోపల కనుక పెట్టుకున్నాము అనుకోండి, చాలా నీట్గానైతే ఉంటుంది. బ్యాక్టీరియా, ఫంగస్ అలాంటిది అయితే ఫామ్ అవ్వదు. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో చాలామంది ఇన్స్టెంట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మనమే కర్రీస్లో వేసుకుంటారు. అలా చేయడం వల్ల టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. కొంచెం అల్లంని, కొంచెం వెల్లుల్లి ఇలా పొట్టు తీసి మనం ఇంట్లో ఏదైతే పీలర్ ఉంటుంది కదా, ఆ పీలర్కి జస్ట్ ఇలా రబ్ చేసాము అనుకోండి, మనకి మంచిగా అల్లం పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. మనం రోట్లో వేసి దంచాల్సిన పని లేకుండా జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు ఇలా రబ్ చేసాము అనుకోండి, చాలా మెత్తగా అవుతుంది. మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసినప్పుడు ఎంత మెత్తగానైతే ఉంటుందో, ఇలా చేయడం వల్ల చాలా మెత్తగా, చాలా టేస్టీగానైతే ఉంటుంది. మనం ఇన్స్టెంట్గా ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి కర్రీస్లో వేసాము అనుకోండి, ఆ ఘాటుకి కర్రీస్ అనేది చాలా మంచి స్మెల్, చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తాయి. మనం రోట్లో వేసి మిక్సీలో వేసి రుబ్బాల్సిన పని లేకుండా ఇలా ఇన్స్టెంట్గా పీలర్తోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది, ఘాట్ అనేది పోకుండా కూడా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం రెగ్యులర్గా ఇలాంటి టిక్లీస్ అయితే పెట్టుకుంటూ ఉంటాము. కొంతమందికి టిక్లీస్ పెట్టుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. సో పెట్టుకున్న ప్లేస్లో ఇచ్చింగ్ అనేది వస్తుంది. అలాంటి వాళ్ళైతే ఈ టిప్ ట్రై చేయండి, ఎలాంటి ఇచ్చింగ్ అనేది రాదు. మనం స్టిక్కర్ పెట్టుకోవడానికి ముందు పెట్టుకునే ప్లేస్లో కొంచెం బాడీ లోషన్ కానీ, లేదు మనం యూస్ చేసే ఏదైనా లోషన్ ఉంటుంది కదా, ఆ లోషన్ అప్లై చేసి స్టిక్కర్ కనుక పెట్టుకున్నాము అనుకోండి, స్టిక్కర్ పెట్టుకున్న ప్లేస్లో మరక అనేది అవ్వదు, ఇచ్చింగ్ అనేది రాకుండా ఉంటుంది. కొంతమందికి కుంకుమ పెట్టుకున్న, ఇలా స్టిక్కర్ ప్యాకెట్లో స్టిక్కర్ పెట్టుకున్నా సరే ఇచ్చింగ్ అనేది వస్తుంది. అలాంటి వాళ్ళు ఇలా ఏదైనా క్రీమ్ అప్లై చేసి కనుక పెట్టుకున్నారనుకోండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. ఎంతసేపు పెట్టుకున్నా సరే ఇచ్చింగ్ అనేది కూడా రాదు. నెక్స్ట్ టిప్, మనము ఆలుగడ్డల్ని మనం ఒకేసారి కేజీ, హాఫ్ కేజీ అయితే కంపల్సరీ తెచ్చుకుంటూ ఉంటాం కదా. మనం కేజీ, హాఫ్ కేజీ తెచ్చుకున్న తర్వాత కొన్ని డేస్ ఉంటే ఇలా మొలకలు వస్తాయి, పచ్చగా మారిపోతాయి. అలాంటి వాటివి మనం ఎప్పుడు కూడా వండుకొని తినొద్దు, అందులో బ్యాక్టీరియా, ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. మనకి ఇలా మొలకలు రాకుండా, పచ్చగా అవ్వకుండా ఉండాలి అంటే ఇంట్లో యాపిల్ ఉంటే యాపిల్ అనేది ఆ బుట్టలో వేసుకోవచ్చు. ఒకవేళ యాపిల్ అనేది అవైలబుల్గా లేదు అనుకోండి, మన ఇంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఇలా 2 వెల్లుల్లి గడ్డలు అందులో వేసినా సరే మనకి ఆలుగడ్డలు అనేది కలర్ చేంజ్ అవ్వవు, మొలకలు అనేది రావు, ఎన్ని డేస్ అయినా సరే గట్టిగానే ఉంటాయి. నెక్స్ట్ టిప్, చింతపండు. మనము ఎప్పుడైనా రసం కానీ, సాంబార్ కానీ చేసుకున్నప్పుడు మినిమం ఒక 20 మినిట్స్ ముందైనా చింతపండు నానబెట్టాలి. అలాంటప్పుడు మాత్రమే రసం అనేది చాలా మంచిగా వస్తుంది, ఈజీగా వస్తుంది. ఒకవేళ మనం నానబెట్టడం మర్చిపోయాము అనుకోండి, మనకి చింతపండు ఒక 5 మినిట్స్లోనే నానిపోవాలి అంటే అందులో వేడి వాటర్ పోసి కొంచెం సాల్ట్ కనుక వేసాము అనుకోండి, మనకి చింతపండు అనేది తొందరగా నానిపోతుంది, మనకి గుజ్జు అనేది కూడా ఈజీగా వస్తుంది. వేడి నీళ్ళు పోయడం వల్ల చింతపండు అనేది తొందరగా కరుగుతుంది, దానివల్ల మనకి గుజ్జు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ టిప్, మనము ఇలా క్లచెస్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. క్లచెస్ పెట్టుకున్నప్పుడు కొన్ని రోజులు వాడిన తర్వాత అవి తొందరగా విరిగిపోతాయి. ఎందుకంటే ఇలా వెనుక పిన్స్ ఏదైతే ఉంటాయి కదా, ఆ పిన్స్ అనేది జంగ్ అనేది రావడం వల్ల అవి తొందరగా విరిగిపోతాయి. మనకు అలా విరిగిపోకుండా మన క్లచెస్ అనేది ఎక్కువ రోజులు గట్టిగా ఉండాలి అంటే మనకి నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఆ నెయిల్ పాలిష్ అనేది మనకి ఏదైతే పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్కి అప్లై చేసి ఒక 10 మినిట్స్ ఆరబెట్టి తర్వాత కనుక మనం క్లచెస్ని యూస్ చేసాము అనుకోండి, క్లచెస్ అనేది చాలా గట్టిగా ఉంటాయి, మనకి జంగ్ అనేది రాదు. ఇప్పుడు నార్మల్గా క్లచెస్కి పిన్స్ ఏదైతే ఉంటాయి కదా, అవి వాటర్ పడడం వల్ల జంగ్ అనేది వస్తాయి. జంగ్ అనేది రావడం వల్ల క్లచెస్ తొందరగా ఇరిగిపోతాయి. ఇలా నెయిల్ పాలిష్ అనేది అప్లై చేయడం వల్ల జంగు రాకుండా ఉంటుంది. క్లచెస్ అనేది మనం ఎన్ని రోజులు వాడుకున్నా సరే విరిగిపోకుండానైతే ఉంటాయి.
ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్లో కుకింగ్ రిలేటెడ్ టిప్స్ కానీ, క్లీనింగ్ రిలేటెడ్ టిప్స్, స్టోరేజ్ రిలేటెడ్ టిప్స్, చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. లాస్ట్ టిప్, మనం ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేయడానికి కానీ, గోడలకి బూజు పట్టకుండా క్లీన్ చేయడానికి కానీ ఈ లిక్విడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం డెటాలు, అలాగే మనం ఇంట్లో యూజ్ చేసే ఏదైనా షాంపూ ఉంటుంది కదా, షాంపూ వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒకవేళ మనం ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడైతే ఫ్లోర్ క్లీనర్ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్లో వేసుకోవాలి. లేదు మనకి గోడలు క్లీన్ చేసేటప్పుడు బూజు పట్టకుండా మిర్రర్స్ కానీ, గోడలు కానీ, ఇంట్లో కబోర్డ్స్ కానీ క్లీన్ చేసుకోవాలి అనుకుంటే మనకి స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే గోడలు అనేది బూజు అనేది రావు. కబోర్డ్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి, మురికి అనేది పట్టదు. ఇల్లు క్లీన్ చేస్తే ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. ఈగలు, దోమలు, బొద్దింకలు అయితే తిరగకుండా.